హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనము క్లాస్ 10th యొక్క జియోగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ అయిన రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్ని మొదలుపెట్టినాం. ప్రీవియస్ వీడియోలో మనం రిసోర్సెస్ యొక్క డెఫినిషను, తర్వాత రిసోర్సెస్ అనేటివి నేచర్ యొక్క ఫ్రీ గిఫ్ట్స్ కావు, ఆ రిసోర్సెస్ హ్యూమన్ యాక్టివిటీస్ కావచ్చు, వర్క్ వల్ల మనకు అవి దొరుకుతున్నాయి. తర్వాత చాప్టర్ పేరు రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, రిసోర్సెస్ మరియు వాటి డెవలప్మెంట్. అసలు రిసోర్సెస్ అంటే ఆ వస్తువులు ఏవైతే ప్రకృతిలో ఉండి అవి మనకు టెక్నాలజికల్గా యాక్సెసబుల్, ఎకనామికల్గా ఫీజబుల్, కల్చరల్గా యాక్సెప్టబుల్ అయి ఉంటాయో వాటిని రిసోర్సెస్ అంటాం. రిసోర్సెస్ ఎప్పుడైతే అంటే హ్యూమన్ బీయింగ్స్ నేచర్తో ఇంటరాక్ట్ చేస్తూ విత్ టెక్నాలజీ అండ్ క్రియేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ వల్లనే మనకు రిసోర్సెస్ అనేటివి అవుతాయి. ప్రకృతిలో ఉన్న వస్తువులు మనకు రిసోర్సెస్ అవుతాయి. తర్వాత ఏం డిస్కస్ చేసినామంటే రిసోర్సెస్ క్లాసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేసినాం. on the basis of origin, biotic, abiotic, on the basis of exhaustibility, renewable and non-renewable, on the basis of ownership, individual, community, national and international, on the basis of status of development, potential, developed stock and resource. ఈ మొత్తం టాపిక్స్ మనం డిస్కస్ చేసినాం. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అనేది అవసరం. ఎందుకు వాటి డెవలప్మెంట్ కావాలి అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 3 ప్రాబ్లమ్స్. రిసోర్సెస్ అనేటివి కొందరి చేతుల్లోనే వాళ్ళ యొక్క కోరికలు తీర్చడానికి ఉండిపోయినాయి. తర్వాత రిసోర్సెస్ కొందరి చేతుల్లో ఉండడం వల్ల సొసైటీ అనేది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్గా డివైడ్ అయిపోయింది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రిచ్ పూర్గా డివైడ్ అయిపోయింది. తర్వాత రిసోర్సెస్ గురించి ఆలోచించుకోకుండా ఎక్కువగా వాడడం వల్ల గ్లోబల్ ఎకలాజికల్ క్రైసిస్ అనేది ఏర్పడుతుంది. గ్లోబల్ వార్మింగ్, ల్యాండ్ డిగ్రేడేషన్, తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఓజోన్ లేయర్ డిప్రెషన్ వంటివి చూస్తున్నాం. ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మనం ప్రాబ్లమ్స్ మీద గురించి ఆలోచించకూడదు, దాని యొక్క సొల్యూషన్స్ మీద ఆలోచించాలి. దీని సొల్యూషన్ ఏమంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్, కానీ దాన్ని తీసుకొని రావడానికి, అది ప్రచారంలోకి రావడానికి ఏమన్నా చేసినారా స్టెప్స్ అంటే ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకున్నారంటే తీసుకున్నారు. ఫస్ట్ అర్త్ సమిట్ అయిన రియో డి జెనేరియోలో పెట్టినారు బ్రెజిల్లో 1992లో. ఆ మీటింగ్కి వరల్డ్లో ఉండే లీడర్స్ అందరూ అటెండ్ అయినారు. వాళ్ళు ఎందుకు అటెండ్ అయినారంటే ఈ మీటింగ్ ఎందుకు జరిగింది అంటే వరల్డ్లో ఉండే అర్జెంట్ ప్రాబ్లమ్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కావచ్చు, ప్రొటెక్షన్ కావచ్చు, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అట్ ద గ్లోబల్ వరల్డ్, ఇట్లాంటి అర్జెంట్ ప్రాబ్లమ్స్ మీద డిస్కస్ చేయడానికి వాళ్ళు గ్యాదర్ అయినారు. తర్వాత వాళ్ళు మొత్తం డిక్లరేషన్ సైన్ చేసినారు. దాని అవుట్కమ్ వచ్చేసి అజెండా 21. అజెండా 21 రియో డి జెనేరియో మీటింగ్ యొక్క అవుట్కమ్. అజెండా అంటే లక్ష్యం, 21 అంటే 21st సెంచరీ. ఏం లక్ష్యం చేస్తుందంటే రాబోతున్న 21వ శతాబ్దంలో మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ని అచీవ్ చేయాలి. ఎట్లా? గ్లోబల్ కోఆపరేషన్ ఆన్ కామన్ ఇంట్రెస్ట్, మన యొక్క ఆలోచనలు కావచ్చు ఒకే దాని మీద ఆలోచించాలి. తర్వాత మ్యూచువల్ నీడ్స్, ఒకరు సహాయం చేసుకోవాలి. అండ్ ప్రతి ఒక్క పని మనది అని భావించాలి. వీటి వల్ల మనము రాబోతున్న 21st సెంచరీలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అచీవ్ చేయగలం. ఇక్కడి వరకు మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. తర్వాత ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది సొల్యూషన్, రిసోర్సెస్ డిప్లీషన్ కాకుండా. డిప్లీషన్ అయ్యే ముందు రిసోర్సెస్ని ఎలా వాడాలి అంటే ఒక ప్లానింగ్ అనేది అవసరం. ఓకేనా? ప్లానింగ్ ఈజ్ ద వైడ్లీ యాక్సెప్టెడ్ స్ట్రాటజీ ఫర్ జుడిషియస్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. మనం రిసోర్సెస్ కరెక్ట్గా వాడాలి అంటే దానికి ప్లానింగ్ అనేది అవసరం. సపోజ్ మనం ఇప్పుడు 10th క్లాస్ చదువుతాను. 2025 మార్చ్ ఏప్రిల్లో మనం పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నాం. ఓకేనా? మనం ఇప్పటి నుండి ప్లానింగ్ చేసుకుంటేనే కరెక్ట్గా ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు అనేది స్కోర్ చేయగలుగుతాం. ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఫర్ ఎనీథింగ్. స్టడీస్, బిజినెస్,
ఫర్ హోమ్, దేనికైనా కావచ్చు ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. అలాగే మనకు దొరికే రిసోర్సెస్ ఎన్విరాన్మెంట్ నుంచి కావచ్చు, ప్రకృతి నుండి వాటిని ఎలా యూజ్ చేయాలో అనేది ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. అదిగాక మన లాంటి కంట్రీస్ అయిన ఇండియాలో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియాలో చాలా రకరకాల రిసోర్సెస్ అనేటివి ఉన్నాయి. కానీ ఈ రిసోర్సెస్ కొన్ని ఏరియాస్ వరకే పరిమితమైనవి, ఓకేనా. అలాగే కొన్ని ఏరియాస్లో ఆ రిసోర్సెస్ అనేటివి లేవు. ఆ రిసోర్సెస్ లేకపోవడం వల్ల వాళ్ళు బాధపడుతున్నారు. అలాగే కొన్ని రీజన్స్ ఇట్లా కూడా ఉన్నాయి. సెల్ఫ్ సఫిషియెంట్గా రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి, ఏం బాధలేదు. కానీ కావలసిన రిసోర్సెస్, ఇంపార్టెంట్ రిసోర్సెస్ కొన్ని లేవు. వాటికి ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఏం చెప్తారంటే, రిసోర్సెస్ వాడాలి అంటే ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీస్లో అది ఇంకా ఇంపార్టెంట్ రిసోర్స్ ప్లానింగ్ అనేది. ఎందుకంటే మన ఇండియాలో చూస్తే కొన్ని ఏరియాస్ వరకే కొన్ని రిసోర్సెస్ అనేటివి పరిమితం అయిపోయినాయి. అదిగాక ఇంకొన్ని రీజన్స్లో చూస్తే అసలు రిసోర్సెస్ అనేటివే లేవు. వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అట్లా లేకపోవడం వల్ల. ఇంకోటి చూస్తే ఇంకో కేసు, కొన్ని రీజియన్స్లో మొత్తం అన్ని రిసోర్సెస్ ఉన్నాయి కానీ ఇంపార్టెంట్వి లేవు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ద స్టేట్స్ ఆఫ్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ ఆర్ రిచ్ ఇన్ మినరల్స్ అండ్ కోల్ డిపాజిట్స్. ఇండియాలో స్టేట్స్ అయిన జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇవి మినరల్స్లో కావచ్చు, కోల్ డిపాజిట్స్లో కావచ్చు రిచ్గా ఉన్నాయి. అంటే ఎక్కువ కోల్ డిపాజిట్స్, మైన్స్ అనేటివి మినరల్స్కి మనకు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో మనం గమనించవచ్చు. అదే అరుణాచల్ ప్రదేశ్లో చూస్తే వాటర్ రిసోర్సెస్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. అక్కడ వాటర్ ఫ్లోస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే బ్రహ్మపుత్ర రివర్ అనేది వస్తుంది కాబట్టి. క్లాస్ 9th డ్రైనేజ్లో చదువుకున్నాం, ఓకేనా. వాటర్ రిసోర్సెస్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. కానీ ఏదైతే అరుణాచల్ ప్రదేశ్లో వాటర్ రిసోర్సెస్ అనేటివి ఎక్కువ ఉన్నాయి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అంటే బిల్డింగ్స్ కావచ్చు, అక్కడ డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ మౌంటైన్సే ఉంటాయి. అదే రాజస్థాన్లో ఉంటే సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు ఎక్కువగా ఉన్నాయి, కానీ వాటర్ రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి. అర్థమవుతుందా? అరుణాచల్ ప్రదేశ్లో వాటర్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తక్కువ ఉంది. అదే రాజస్థాన్లో చూస్తే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నాయి కానీ వాటర్ రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి. అదే లడాక్ చూస్తే నార్త్ ఇండియాలో పూర్తి టాప్కి కోల్డ్ డెజర్ట్గా మనం పిలవచ్చు. అంటే అక్కడ మంచు ఎక్కువ ఉంటుంది కాబట్టి కోల్డ్ డెజర్ట్. అది అక్కడ కల్చరల్ హెరిటేజ్ కావచ్చు, లేకుంటే వాటర్లో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. కల్చరల్ హెరిటేజ్ అంటే ట్రెడిషన్స్ అక్కడ బాగా ఫాలో అవుతారు. వాళ్ళ ట్రెడిషన్సే ఏంటంటే వాళ్ళ ట్రెడిషన్సే బాగా ఫాలో అవుతారు ఇండియాలో. కానీ అక్కడ రీజన్ వాటర్ రిసోర్స్లో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వైటల్ మినరల్స్ కావచ్చు ల్యాకింగ్లో ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్స్ మనకు రిసోర్స్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అని తెలియజేస్తుంది. ఇలా వేరియేషన్స్ ఉన్నాయి రిసోర్సెస్ అవైలబిలిటీలో ఇండియాలో రీజన్స్లో. ఇలా వేరియేషన్స్ ఉన్నప్పుడు వీటిని ఎలా కరెక్ట్గా ఉపయోగించాలి కంట్రీ డెవలప్మెంట్కి అంటే రిసోర్స్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రిసోర్స్ ప్లానింగ్ ఇండియాలో ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు మనకు ఇదంతా చదివినాం, మనకు తెలుసు ఈ చాప్టరు బోర్డ్ ఎగ్జామ్ కావచ్చు, పబ్లిక్ ఎగ్జామ్లో కావచ్చు 3 మార్క్స్కి అడుగుతారు. 2 మార్క్స్ వచ్చేసి బిట్స్కి, 1 మార్క్ వచ్చేసి మ్యాప్కి. మనము నిన్న చదువుకున్న రెన్యూవబుల్ రిసోర్సెస్లో ఒక బిట్ అడిగినారు మోడల్ పేపర్లో. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అని అడిగినారు. రాయొచ్చు విండ్, వాటర్, సోలార్ ఎనర్జీ అట్లా రాయొచ్చు ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనము చదువుకునే ఎగ్జాంపుల్స్లో ఇట్లా అడగచ్చు. విచ్ ఈస్ ద కోల్డ్ డెజర్ట్ ఇన్ ఇండియా అంటే లడాక్. వేర్ ఇన్ విచ్ స్టేట్స్ మినరల్స్ డిపాజిట్స్ అండ్ కోల్ డిపాజిట్స్ ఆర్ వెరీ మోర్ అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఇప్పుడు ఇండియాలో రిసోర్స్ ప్లానింగ్ ఎట్లా జరుగుతుందో మనం చూద్దాం.
రిసోర్స్ ప్లానింగ్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్, అంటే కష్టమైన ప్రాసెస్, కష్టమైన పద్ధతి. దాన్ని మనము 3 స్టెప్స్లో చేస్తాం. ఎన్ని స్టెప్స్? 3 స్టెప్స్. 1, ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెంటరీ ఆఫ్ రిసోర్సెస్ అక్రాస్ ద రీజన్స్ ఆఫ్ ది కంట్రీ. దిస్ ఇన్వాల్వ్ సర్వేయింగ్, మ్యాపింగ్ అండ్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ ది రిసోర్సెస్. ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఎటువంటి రిసోర్సెస్ ఉన్నాయో ఫస్ట్ వెతుకుతాం, ఓకేనా. దాని తర్వాత ఏం చేస్తాం, ఏ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి, ఏ చోట తక్కువ ఉన్నాయి అది చూస్తాం. తర్వాత ఎక్కడి వరకు ఉన్నాయో మ్యాప్స్ తయారు చేస్తాం. ఇప్పుడు జార్ఖండ్లో మినరల్ డిపాజిట్స్ కావచ్చు, కోల్ డిపాజిట్స్ కావచ్చు ఎక్కువ ఉన్నాయి అన్నాం, కానీ ఎక్కడి వరకు ఉన్నాయి, ఎక్కడి వరకు లేవు, దాన్ని మ్యాపింగ్ అంటాం. తర్వాత కోల్ డిపాజిట్స్ ఉన్నాయి, క్వాలిటేటివ్నా అది చూస్తాం. తర్వాత ఎంత క్వాంటిటీలో ఉన్నాయని వెతుకుతాం. తర్వాత మెజర్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ బయటికి తీయడానికి కోల్ డిపాజిట్స్ కావచ్చు, బయటికి తీయాలి అంటే ఎన్నేళ్ళు పడుతుంది మనకు టైం. అట్లా ఫస్ట్ది ఏమంటే ఐడెంటిఫికేషన్, ఎక్కడెక్కడ ఉన్నాయి. తర్వాత ఇన్వెంటరీ ఆఫ్ రిసోర్సెస్, ఎట్లా తీయాలి, ఎక్కడ వెతుకుతాం, కంట్రీల యొక్క రీజన్స్లో. తర్వాత ఈ మొత్తం ప్రాసెస్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, ఇన్వెంటరీ ఆఫ్ రిసోర్స్ ఏమేమి ఇన్వాల్వ్ చేస్తుంది, మ్యాపింగ్, సర్వేయింగ్, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. తర్వాత ఇదంతా చూసేసినాం, ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎలా తీయాలి, మ్యాపింగు, సర్వేయింగు, ఎన్ని ఉన్నాయి రిసోర్సెస్, ఎన్ని ఏళ్ళలో తీయచ్చు, అదంతా వెతుకుతాం. తర్వాత ఒక ప్లానింగ్ స్ట్రక్చర్, ఇంత రిసోర్సెస్ బయటికి తీస్తున్నాం అంటే, ఇంత కోల్ డిపాజిట్స్ బయటికి తీస్తున్నాం అంటే దాన్ని ఎక్కడెక్కడ ఏ ఏ పనులకు వాడాలో అనే ప్లానింగ్ స్ట్రక్చర్ అనేది వేయాలి. ఎప్పుడెప్పుడు ఎంతెంత కోల్ డిపాజిట్స్ అనేటివి తీయాలా భూమిలో నుండి అనేది ప్లానింగ్ స్ట్రక్చర్ అనేది తయారు చేయాలి. ఆ ప్లానింగ్ స్ట్రక్చర్ అనేది వీటితో కూడి ఉండాలి. అంటే అప్రోప్రియేట్ టెక్నాలజీ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ సెటప్ అనేది ఉండాలి. ఒక రిసోర్స్ సపోజ్ జార్ఖండ్లో కోల్ డిపాజిట్స్ ఉన్నాయి, వాటిని ఎక్కడెక్కడ ఉన్నాయి అదంతా చేసేసినాం, ఎంతెంత ఉన్నాయి, ఎన్ని ఏళ్ళల్లో తీయాలో అదంతా చేసినాం. తర్వాత ప్లానింగ్ స్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి. ఇప్పుడు మనం కోల్ డిపాజిట్స్ కోసం ప్లానింగ్ స్ట్రక్చర్ని డెవలప్ చేసేటప్పుడు ఆ ప్లానింగ్ స్ట్రక్చర్ ఎట్లుండాలంటే టెక్నాలజీ ఉండాలి. ఎటువంటి టెక్నాలజీ వాడితే ఏ ఏ రిసోర్స్ మనకు కావాల్సిన టైంలో తీయచ్చు అనేది టెక్నాలజీ ఆధారపై ఉంటుంది. తర్వాత ఆ ప్లానింగ్ స్ట్రక్చర్లో ఏ ఏ ఇన్స్టిట్యూషన్స్కి మనం కోల్ అనేది పంపేలా. కోల్ అనేది షాప్స్లో కూడా అమ్ముతారు, అంటే బొగ్గు. కొంతమంది సాంబ్రాణి అంటాం చూడండి, గుళ్ళల్లో కావచ్చు, ఇళ్ళల్లో కావచ్చు, సాయంత్రం పొద్దున, ఈవినింగ్ పొద్దున వేస్తారు, దానికోసం అమ్ముతూ ఉంటారు. తర్వాత థర్మల్ ఎనర్జీ అనేది మనకు ప్రొడ్యూస్ చేస్తారు, అంటే థర్మల్ కరెంట్, కోల్ ద్వారా మనకు కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడెక్కడ పంపివ్వాలి, అలా ప్లానింగ్ స్ట్రక్చర్లో ఇన్స్టిట్యూషనల్ సెటప్ అనేది ఉండాలి, అట్లే టెక్నాలజీ ఉండాలి, స్కిల్ అనేది ఉండాలి. తర్వాత మనము పర్టికులర్గా రిసోర్సెస్ కోసం ప్లానింగ్ స్ట్రక్చర్స్ అనేవి డెవలప్ చేస్తారు. ఆ ప్లానింగ్ స్ట్రక్చర్స్ నేషన్ మొత్తం, కంట్రీ మొత్తం డెవలప్ అయ్యేకి యూజ్ అవుతుందో లేదో కంపేర్ చేయాలి. ఇప్పుడు మనం కోల్ డిపాజిట్స్ ఇన్ని ఏళ్ళలో తీయగలం, ఇక్కడెక్కడ ఉన్నాయి అంతా చేసినాక దీన్ని ఈ ఇన్స్టిట్యూషన్స్కి పంపేలా, ఆ ఇన్స్టిట్యూషన్స్కి పంపేలా అని చెప్పినాక ఇప్పుడు మనం ఇదంతా చేస్తున్నాం, దీనివల్లే మన కంట్రీకి డెవలప్మెంట్ అవుతుందో లేదో అని చూసుకోవాలి. తర్వాత 3 రిసోర్స్ ప్లానింగ్ స్టెప్స్ ఉన్నాయి. రిసోర్స్ ప్లానింగ్ అనేది కష్టమైనదే ప్రాసెస్, కానీ చెయ్యాలి. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెంటరీ ఆఫ్ రిసోర్సెస్ అక్రాస్ ద రీజన్స్. కంట్రీలో ఎక్కడెక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, వాటిని ఎలా తీయాలి అనేది ఆలోచించుకోవాలి. తర్వాత మ్యాపింగ్, సర్వేయింగ్ చేయాలి, ఎక్కడి వరకు ఉన్నాయి, ఎక్కడి వరకు లేవు, ఎక్కడి నుండి స్టార్ట్ అయితే ఎక్కడికి ఎండ్ అవుతాయి రిసోర్సెస్ భూమి లోపల. తర్వాత ఎంత రిసోర్స్ ఉంది లోపల మెజర్మెంట్ చేయాలి, ఎంత క్వాలిటీ ఉంది, ఎంత క్వాంటిటీలో ప్రజెంట్ అయి ఉన్నాయో అవి చూడాలి. తర్వాత ఒక ప్లానింగ్ స్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి, అది టెక్నాలజీతో, ఇన్స్టిట్యూషన్స్తో, స్కిల్తో అనేది కూడి ఉండాలి. తర్వాత మనం చేస్తున్న రిసోర్స్ ప్లానింగ్ స్ట్రక్చర్ అనేది కంట్రీ యొక్క ప్లానింగ్ స్ట్రక్చర్, డెవలప్మెంట్ ప్లాన్స్తో కంపేర్ చేసి చూడాలి.
ఇండియా హ్యాస్ మేడ్ concerted efforts for achieving the goals of resource planning right from the first 5-year plan launched after independence. మనకు ఇండిపెండెన్స్ వచ్చినాక ఫస్ట్ 5-year ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేసినారు. ఆ ఫస్ట్ 5-year ప్లాన్లో రిసోర్స్ ప్లానింగ్ మీద ఎక్కువ చర్యలు అనేటివి తీసుకొని పోమన్నాయి, స్టెప్స్ తీసుకోబడినాయి. ఓకేనా, అంటే ఇండిపెండెన్స్ వచ్చినాక మన కంట్రీ డెవలప్ అవ్వాలంటే రిసోర్స్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అని మన లీడర్స్కి కూడా తెలుసు. కాబట్టి ఫస్ట్ 5-year ప్లాన్లో మెయిన్ ఇంట్రెస్ట్ కావచ్చు, మెయిన్ ఫోకస్ కావచ్చు రిసోర్స్ ప్లానింగ్ మీద అనేది పెట్టినారు. ఇప్పుడు రిసోర్స్ ప్లానింగ్ అనేది ఏమి, ఎందుకు అవసరం, ఎందుకు అని కూడా ఎగ్జాంపుల్స్ ద్వారా చదువుకున్నాం. తర్వాత ఎట్లా చేస్తామో రిసోర్స్ ప్లానింగ్ అది కూడా చూసుకున్నాం. ఇప్పుడు కొంచెం వేరే పార్ట్లోకి వెళ్తున్నాం, వినండి. కొంచెం దీనికి సంబంధించిందే. ఓకేనా, రిసోర్సెస్ అనేది ప్రతి చోట ఉండడం అవసరం. ఎందుకంటే ఏదైనా రీజన్ డెవలప్ అవ్వాలంటే ఆ రీజన్లో రిసోర్సెస్ అనేటివి ఉండాలి ఖచ్చితంగా, అప్పుడే ఆ రీజన్ డెవలప్ అవుతుంది. కానీ డెవలప్మెంటు ఉత్త రిసోర్సెస్ ఉంటేనే సరిపోదు, ఆ రిసోర్సెస్ని వాడటానికి కావలసిన టెక్నాలజీ ఉండాలా, ఇన్స్టిట్యూషన్స్ అనేటివి ఉండాలా. మా రీజన్లో రిసోర్సెస్ ఉన్నాయి, డెవలప్మెంట్ అయిపోతుంది అంటే అయిపోదు ఒకవేళ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే. ఒకవేళ కొన్ని రీజన్స్లో రిసోర్సెస్ ఉండొచ్చు, కానీ ఆ రీజన్స్లో టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే జరుగుతున్న డెవలప్మెంట్ని కూడా ఆపేస్తుంది ఆ రిసోర్సెస్. అంటే ఒక రీజన్ డెవలప్ అవ్వాలంటే రిసోర్సెస్ ఉండాలి కన్ఫర్మ్, కానీ ఉత్త రిసోర్సెస్ ఉంటేనే సరిపోదు, దానికి తగ్గట్టు టెక్నాలజీ ఉండాలి, అట్లే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉండాలి. మనము కంట్రీలో చూస్తాం కొన్ని రీజన్స్ అనేటివి రిసోర్సెస్ అనేటివి ఎక్కువ ఉన్నాయి, కానీ అవి ఎకనామికల్గా బ్యాక్వర్డ్లో ఉన్నాయి. సపోజ్ జార్ఖండ్, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇక్కడ కోల్ డిపాజిట్స్ కావచ్చు, మినరల్ డిపాజిట్స్ కావచ్చు ఎక్కువ ఉన్నాయి, కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది అంత రీతిలో జరగట్లేదు. ఎందుకంటే అక్కడ ఫ్యాక్షనిజం కావచ్చు, రౌడీజం కావచ్చు వెళ్తూ ఉంటుంది. అంటే రిసోర్సెస్ ఉంటేనే సరిపోదు, దానికి సరిపోయే టెక్నాలజీ ఉండాలి, ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. అవి అక్కడ లేకపోవడం వల్లనే అక్కడ డెవలప్మెంట్ అనేది మనం చూడలేకపోతున్నాం. అది ఈ రోజుటికి కూడా ఎకనామికల్గా బ్యాక్వర్డ్లో ఉంది. అలాగే దీనికి కాంట్రడిక్షన్గా మనం కొన్ని రీజన్స్ని చూస్తాం. ఆ రీజన్స్లో రిసోర్సెస్ అనేటివి లేవు, కానీ అవి ఎకనామికల్గా డెవలప్ అయి ఉన్నాయి. అంటే మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి, సపోజ్ ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అంటే మనకి ఎగ్జాంపుల్స్ గుర్తుకొచ్చేటివి ఛత్తీస్గఢ్, జార్ఖండ్. అదే ఎకనామికల్గా డెవలప్డ్ రిసోర్సెస్ లేకపోయినా అంటే బెంగళూరు. ఓకేనా, ఇప్పుడు తర్వాత నెక్స్ట్, ద హిస్టరీ ఆఫ్ colonization reveals that rich resources in colonies were the main attraction for the foreign invaders. colonization అంటే బ్రిటిషర్స్ చాలా కంట్రీస్కి వెళ్ళి కంట్రోల్ చేయడం మొదలుపెట్టినారు. మన ఇండియాను ఒకటే కాదు, చాలా కంట్రీస్ని కంట్రోల్ చేసినారు. అలా కంట్రోల్ చేయడం దాన్ని కొలనైజేషన్ అంటారు. వాళ్ళు ఎందుకు మన కంట్రీని వచ్చి కంట్రోల్ చేశారంటే మన కంట్రీలో రిసోర్సెస్ ఉన్నాయి అని వాళ్ళు ఐడెంటిఫై చేసినారు. ఆ రిసోర్సెస్ వాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళు మన కంట్రీని కంట్రోల్లోకి తీసుకున్నారు. మన కంట్రీని 200 years పైన వరకు మన కంట్రీని రూల్ చేసినారు. తర్వాత ఇట్ వాస్ ప్రైమర్లీ ద హయ్యర్ level of technological development of the colonizing countries and that helped them to exploit resources of other regions and establish their supremacy over the colonies. అదిగాక బ్రిటిషర్స్ దగ్గర మంచి టెక్నాలజీ ఉంది. ఆ మంచి టెక్నాలజీతో మన ఇండియాలో ఉన్న రిసోర్సెస్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ కంట్రీ అయిన ఇంగ్లాండ్ వరకు తీసుకొని పోయినారు. ఇంగ్లాండ్ అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ యొక్క భూమి. ఓకేనా, వాళ్ళ దగ్గర క్యాపబిలిటీ ఉంది, సామర్థ్యం ఉంది, అంటే టెక్నాలజీ ఉంది కాబట్టి వాళ్ళు మన ఇండియాలో ఉన్న రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుని వాళ్ళ కంట్రీకి తీసుకొని పోయినారు.
Therefore, resources can contribute to development only when they are accompanied by appropriate technological development and institutional changes. ఈ ఎగ్జాంపుల్ బట్టి మనకి ఏమర్థమవుతుంది, రిసోర్సెస్ అనేది డెవలప్మెంట్కి అప్పుడే హెల్ప్ అవుతాయి ఎప్పుడైతే వాటికి అప్రాప్రియేట్ టెక్నాలజీ దొరుకుతుందో అప్పుడే అవి హెల్ప్ అవుతాయి డెవలప్మెంట్కి. అలాగే ఇన్స్టిట్యూషన్స్, వాటికి కావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ అని దొరికినప్పుడే అవి రిసోర్సెస్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతాయి. ఇండియా హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దిస్ ఇన్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ కొలనైజేషన్. ఇటువంటి చాలా ఎగ్జాంపుల్స్ మనం మన యొక్క ఇండియా కొలనైజేషన్లో చూడొచ్చు. Therefore, in India, development in general and resource development in particular does not only involve the availability of resources but also the technology, quality of human resources and the historical experiences of the people. ఇప్పుడు డెవలప్మెంట్ కావచ్చు, రిసోర్స్ డెవలప్మెంట్ కావచ్చు, దానికి ఉత్త రిసోర్సెస్ ఉండడం వల్ల ఏం ఉపయోగం లేదు. దానికి టెక్నాలజీ ఉండాలా, హ్యూమన్ రిసోర్సెస్ ఉండాలా. తర్వాత ముందు మన కంట్రీలో టెక్నాలజీ లేకపోవడం వల్లనే బ్రిటిషర్స్ మనల్ని వచ్చి కంట్రోల్ చేసి మన రిసోర్సెస్ అన్నిటిని దోచుకొని పోయారు. మనం అట్లా ఉండకూడదు అని థాట్ మార్పు మన యొక్క ఆలోచనలో మొదలైందంటే అది హిస్టారికల్ ఎక్స్పీరియన్సెస్ వల్లనే. వీటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటేనే రిసోర్సెస్ మనకు డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తాయి. అది ఏ కంట్రీ డెవలప్మెంట్ కావచ్చు, రీజియన్ డెవలప్మెంట్ కావచ్చు. తర్వాత రిసోర్సెస్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తాయని మనం ఎక్కువగా వాడుకుంటూ పోతున్నాం రిసోర్సెస్ని. అర్థమవుతుందా? రిసోర్సెస్ ఉంటేనే ఒక రీజియన్ డెవలప్ అవుతుందనే ఆలోచనతో మనం ఫుల్గా రిసోర్సెస్ అనేది వాడుకుంటూ పోతున్నాం. దానివల్ల ఫుల్ షార్టేజ్ వచ్చేసినాయి రిసోర్సెస్. ఇప్పుడు షార్టేజ్ వచ్చినాయి, ప్రాబ్లం వచ్చింది, రిసోర్సెస్ తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయకూడదు, దాని యొక్క సొల్యూషన్స్ ఏమి. ఇప్పుడు రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, ఆ తక్కువ ఉన్న రిసోర్సెస్ని ఎలా వాడుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనే ఆన్సర్ మీదకు మనం పోలే, కానీ ప్రాబ్లం మీదనే కూర్చోకూడదు. దాని ఆన్సర్ ఏమి? కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్. కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే రిసోర్సెస్ ఆర్ వైటల్ ఫర్ ఎనీ డెవలప్మెంటల్ యాక్టివిటీ. ఏ రీజన్ అయినా డెవలప్మెంట్ కావాలి అంటే రిసోర్సెస్ అనేది అవసరం, అది మనకు తెలుసు. కానీ డెవలప్మెంట్కి అవసరమని మనం ఎక్కువగా ఇర్రేషనల్ కన్జంప్షన్ అండ్ ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ మే లెడ్ టు సోషల్, ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. రిసోర్సెస్ అనేది డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం ఇంపార్టెంట్, కానీ ఎక్కువగా రిసోర్సెస్ వాడడం వల్ల సొసైటీలో ప్రాబ్లమ్స్ చూడొచ్చు. తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా చూడొచ్చు. ప్రకృతి వైపరీత్యాలు కూడా మనం గమనించవచ్చు. నేను ఒప్పుకుంటా, డెవలప్మెంట్ యాక్టివిటీకి రిసోర్సెస్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కానీ మనము వాటిని ఎక్కువ వాడేస్తే సొసైటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ కూడా ఎక్కువ జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ని అరికట్టాలి అంటే రిసోర్స్ కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రిసోర్స్ కన్జర్వేషన్ అనేది మెయిన్ థాట్గా మన యొక్క లీడర్స్ కావచ్చు, థింకర్స్ కావచ్చు ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, గాంధీజీ వాజ్ వెరీ యాప్ట్ ఇన్ వాయిసింగ్ హిస్ కన్సర్న్ అబౌట్ రిసోర్స్ కన్జర్వేషన్. గాంధీజీకి తెలుసు రిసోర్సెస్ అనేటివి మనం ఇట్లానే వాడుకుంటూ పోతే మనకు ఫ్యూచర్లో రిసోర్సెస్ ఉండవు, కాబట్టి మనం వాటిని కన్సర్వ్ చేయాలి. దానికోసం గాంధీజీ ఎక్కువగా వాయిస్ అనేది రేపెత్తిచ్చినారు. తర్వాత రిసోర్స్ కన్జర్వేషన్ కోసం పోటీ చేసినారు. అతను రిసోర్స్ కన్జర్వేషన్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఒక స్లోగన్ చెప్పినారు, దేర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ అండ్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్. అతను ఏం చెప్తాడంటే రిసోర్సెస్ అనేటివి ప్రతి ఒక్కరికి అవసరం, అలాగే ఉంది కూడా ప్రతి ఒక్కరి కోసం రిసోర్సెస్. కానీ ఆ రిసోర్సెస్ ఎవరి యొక్క కోరికలను తీర్చేకేమి ఉండలేదు. రిసోర్సెస్ ప్రతి ఒక్కరి కోసము ఉన్నాయి, సరిపోయినటువంటి అన్నీ ఉన్నాయి. కానీ ఆ రిసోర్సెస్ ఎవరి యొక్క కోరికలను తీర్చేకేమీ లేవు. ఓకేనా? గాంధీజీ గ్రేడీ కావచ్చు, సెల్ఫిష్ ఇండివిజువల్ కావచ్చు, లేకుంటే రిసోర్సెస్ని ఎక్కువగా వాడేకి ఉపయోగపడే టెక్నాలజీని రిసోర్స్ యొక్క డిప్లిషన్లో ముఖ్య భాగంగా చెప్పినారు. అంటే
ఎవరైతే రిసోర్సెస్ని ఎక్కువగా వాడుతారో, తర్వాత వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాడుతారో, తర్వాత టెక్నాలజికల్ని చెడు మార్గంలో అంటే రిసోర్సెస్ని ఎక్కువగా వాడడం కోసం ఎవడైతే టెక్నాలజీ వాడతారో వాళ్ళందరినీ రిసోర్స్ తగ్గిపోవడానికి, అట్లే రిసోర్స్ డిప్లేషన్ కావడానికి అర్థం మొత్తంలో మెయిన్ కాజ్గా పెట్టినారు. అట్లాగే గాంధీజీ మాస్ ప్రొడక్షన్కి అగెనెస్ట్గా ఉండేవాడు. అండ్ ఆ మాస్ ప్రొడక్షన్ బై ద మాసెస్తో చేసేకి ఇష్టపడేవాడు. అంటే మాస్ ప్రొడక్షన్ అంటే ఒక్కడే ఆ రిసోర్సెస్ని ఎక్కువగా వాడుకొని మాస్ ప్రొడక్షన్ ఎందుకు చేయాలి, ఆ ప్రొడక్షన్ని చాలామంది కలిసి చెయ్యకూడదా అనే థాట్ గాంధీజీది. ఇప్పుడు రిసోర్స్ కన్జర్వేషన్లు కోసం చాలా స్టెప్స్ అనేటివి తీసుకోమన్నాయి. దాంట్లో ముఖ్యంగా కొన్ని ఇప్పుడు ఈ చెప్పబోయే పేరాలు చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవడానికి కష్టం అవుతుంది, కానీ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఈ ఫ్యాక్ట్స్ మీద ఏమైనా క్వశ్చన్ అడగచ్చు. సపోజ్ వాట్ వాజ్ ద స్టేట్మెంట్ సెడ్ బై మహాత్మా గాంధీజీ ఇన్ ద వాయిస్ ఆఫ్ రిసోర్స్ కన్జర్వేషన్ అంటే ఏం రాస్తారు? దెర్ ఈస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్ అని స్టేట్మెంట్ రాస్తారు. అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ బాక్స్లో ఉండే ప్రతి ఒక్క లైన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుండైనా 1 మార్క్కి బిట్ అడగచ్చు. అట్ ద ఇంటర్నేషనల్ లెవెల్ ద క్లబ్ ఆఫ్ రోమ్ అడ్వకేటెడ్ రిసోర్స్ కన్జర్వేషన్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఏ మోర్ సిస్టమేటిక్ వే ఇన్ 1968. రిసోర్స్ కన్జర్వేషన్ కోసం ప్రపంచం మొత్తంగా ఫస్ట్గా క్లబ్ ఆఫ్ రోమ్లో స్టెప్ అనేది తీసుకున్నారు 1968లో. అది కూడా ఒక క్లియర్ వేలో మంచి పద్ధతిలో రిసోర్స్ కన్జర్వేషన్ కోసం స్టెప్ అనేది తీసుకున్నారు, చర్య అనేది తీసుకున్నారు 1968లో. తర్వాత 1974లో గాంధీయన్ ఫిలాసఫీ వాజ్ వన్స్ అగైన్ ప్రెజెంటెడ్ బై షూ మేకర్ ఇన్ హిస్ బుక్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఒక పుస్తకం యొక్క పేరు. ఆ పుస్తకాన్ని షూ మేకర్ అని అతడు రాసినాడు. ఎట్లా పైన మనము డిస్కస్ చేసుకుని గాంధీజీ ఫిలాసఫీ దాన్ని మొత్తాన్ని మళ్ళీ తన యొక్క బుక్ అయిన స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ 1974లో డిస్కస్ చేసినాడు. తర్వాత ద సెమినల్ కాంట్రిబ్యూషన్ అంటే కొంచెం హెల్ప్ రిసోర్సెస్ కన్జర్వేషన్ కోసం కొంచెం తమ వంతు భాగంగా విత్ రెస్పెక్ట్ టు రిసోర్స్ కన్జర్వేషన్ కోసం ప్రపంచం మొత్తంలో బ్రెట్లాండ్ కమిషన్ రిపోర్ట్ అనేది తయారు చేసినారు. అంటే తమ యొక్క భాగంగా కొంతమంది గ్రూపు 1987లో బ్రెట్లాండ్ కమిషన్ రిపోర్ట్ అనేది తయారు చేసినారు రిసోర్స్ కన్జర్వేషన్ కోసం. ఆ బ్రెట్లాండ్ కమిషన్ రిపోర్ట్లోనే మనకు ఫస్ట్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసినారు. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినంటే రిసోర్స్ కన్జర్వేషన్కి అది ఇంపార్టెంట్ కాబట్టి. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఫ్యూచర్ సబ్సిక్వెంట్ ఇయర్స్లో 1987 రిపోర్ట్లో అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఉంది. తర్వాత సబ్సిక్వెంట్ ఇయర్స్లో అవర్ కామన్ ఫ్యూచర్ యొక్క బుక్లో కూడా ఆ ఐడియా కావచ్చు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేసినారు. తర్వాత మనకు తెలుసు ఇంకా 1987 అంటే 1992లో అర్త్ సమ్మిట్ అనేది జరిగింది రియో డి జెనైరోలో, బ్రెజిల్లో. ఓకేనా? నాకు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రియో డి జెనైరో యొక్క అవుట్కమ్ ఏందో. ఓకేనా? ఇప్పుడు మనం ఈ పేరా మొత్తం చదివినాం కదా, దీంట్లో ఎటువంటి బిట్స్ తయారవ్వచ్చు అంటే ద క్లబ్ ఆఫ్ రోమ్ అడ్వకేటెడ్ రిసోర్స్ కన్జర్వేషన్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ మోర్ సింథటిక్ వే ఇన్ విచ్ ఇయర్ 1968. హూ అగైన్ ఇంట్రడ్యూస్డ్ ద గాంధీయన్ ఫిలాసఫీ ఇన్ ద బుక్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే షూ మేకర్. ఏ ఇయర్లో? 1974. తర్వాత 1987లో ఏం రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్లో ఏం ఐడియాలజీ ఉందంటే రిసోర్స్ కన్జర్వేషన్ కోసం బ్రెట్లాండ్ కమిషన్ రిపోర్ట్, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఐడియాలజీ ఉంది. తర్వాత ఐడియాలజీ ఏ బుక్లో డిస్కస్ చేసినారంటే అవర్ కామన్ ఫ్యూచర్. తర్వాత
ఫస్ట్ అర్త్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే రియో డి జెనైరో, బ్రెజిల్ ఇన్ 1992, 1968, 1974, 1987, 1992. ఓకేనా, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది లెసన్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. వెరీ గుడ్. దీంట్లో ఎటువంటి బిట్స్ తయారవ్వచ్చు, మ్యాప్ పాయింటింగ్ ఎటువంటి రావచ్చు అంటే మనం డిస్కస్ చేసుకున్న స్టేట్స్ యొక్క ఎగ్జాంపుల్స్లో ఏమైనా ఇండియన్ మ్యాప్స్లో ఒక మార్క్కి అడిగే ఛాన్స్ అనేది ఉంది. ఓకేనా, ఈ వీడియోకి ఇంతే గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ టాపిక్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. రిసోర్స్ ప్లానింగ్ అనేది, తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్, తర్వాత రిసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా ఎలా జరుగుతుందో అదంతా అర్థమైంది అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి, తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అయ్యే కోసం ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.